హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్‌వి మై ట్రూ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం కందిపప్పు ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. ఇది చాలా కామన్ రెసిపీ అండి. అందరూ ఇష్టంగా తినే రెసిపీ. ప్రతి ఒక్కరూ డిఫరెంట్‌గా చేస్తారండి. నేను చేసే పద్ధతి ఎలా ఉంటుందో మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. ఈ రకంగా ఒకసారి చేసుకొని చూడండి. ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ముందుగా మనం ఒక చిన్న కుక్కర్ తీసుకుందామండి. దాంట్లో 2 గుప్పెళ్ళు తీసుకుందాము కందిపప్పు. తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని 2 గుప్పెళ్ళు తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు 1 నీళ్లు పోసుకుందామండి దాంట్లో. దాని తర్వాత 3 టమాటాలు హాఫ్ కట్ చేసుకొని వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు సగానికి విరిచి వేసుకుందాం. ఒక 4 అయితే సరిపోతాయండి. 1:30 స్పూన్ కారము, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందామండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి. 3 విజిల్లొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ పోయేదాకా వెయిట్ చేద్దాము. వెయిట్ చేసి కుక్కర్ మూత ఓపెన్ చేసేయాలండి. ఓపెన్ చేసిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని బాగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు మనకి పప్పయితే రెడీగా ఉంది. దాన్ని సైడ్‌కి పెట్టుకుందాము. ఇంకొక కళాయి తీసుకుందామండి. కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాము. కళాయి వేడైన తర్వాత దాంట్లోకి నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటది. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయలేదు, నేను దీంట్లో చింతపండు వేయలేదండి. చింతపండు వేయకుండా ఒకసారి ట్రై చేయండి. కొంచెం దగ్గరగా గట్టిగా చేయండి. చాలా బావుంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలండి. మెంతులు మన ఇళ్లల్లో మెంతులు ఎవ్వరు తినరండి. ఇలా వేస్తే సైలెంట్‌గా తినేస్తారు. అసలు వేసినట్టు గూడా తెలీదు. అండ్ హెల్త్‌కి గూడా చాలా మంచిది. మెంతులు వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ఆవాలు వేసుకుందాము. అవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు బాగా వేగాలండి. రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత మనము ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు 3 లేదంటే 4 తుంచి వేసుకోవాలండి. 2 రెమ్మల కరివేపాకు తుంచుకొని వేసుకోవాలండి. కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన వెంటనే ఒక ఉల్లిపాయ మనం స్లైసెస్‌గా కట్ చేసుకున్నది వేసేసుకోవాలి. వేసేసుకొని రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలండి. కలుపుతూ ఉండాలి. సిమ్‌లో పెట్టేసి ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్లేమ్‌లో అయితే అస్సలు పెట్టమాకండి. తాలింపు చేస్తుంటేనే చాలా బాగా వాసనొస్తుందండి. తర్వాత ఈ తాలింపుకి సరిపడా ఉప్పు తీసుకొని వేసుకోవాలండి. నా రుచికి సరిపడా నేను వేసుకున్నాను. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒక్కసారి ఇలా నేనెలా చేస్తున్నానో అలా మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఉల్లిపాయలైతే బాగా ఫ్రై అయిపోయాయండి. పక్కన మనం పప్పు చేసుకొని పెట్టుకున్నాం కదా! దాంట్లోకి మనం కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టుకుందామండి. దాని తర్వాత ఈ ఉల్లిపాయలులోకి మనం పప్పు ఎప్పుడైతే యాడ్ చేస్తామో, ఆ టైంలో హై ఫ్లేమ్‌లో మంట అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని దాని తర్వాతనే మనము ఈ పప్పు అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇప్పుడు మనం పప్పులోకి ఉప్పేసుకుందామండి. ముందు మనం తాలింపులోకి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకున్నాము. పప్పు రుబ్బేటప్పుడు ఉప్పేసుకోలేదండి. సో, ఇప్పుడు ఉప్పేసుకొని చెక్ చేసుకుందాము. సరిపోయింది అననంటే ఓకే అండి. మీకు సరిపడా మీరు ఉప్పేసుకోండి. మరిగేదాకా వెయిట్ చేయండి. మరిగిన తర్వాత సర్వ్ చేసుకొని తినడమే.